హీరోయిన్ అదితి రావ్ హైదరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంది ఈ లవ్ కపుల్. ఈ తంతును సింపుల్గా పూర్తి చేశారు. స్వయంగా తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఈ జంట తాము వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు వెల్లడించింది. మన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేందుకు, చిరునవ్వులు చిందించేందుకు, ఎప్పటికీ తరిగిపోకుండా ఉండేందుకు నువ్వే నా సూర్యుడు, నా చంద్రుడు, అలాగే నువ్వే నా తారాలోకం, నీకోసమే నా ప్రేమ, వెలుగు, మ్యాజిక్ అంటూ అందమైన క్యాప్షన్తో అదితి రావ్ హైదరి తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో కొత్త జంటకు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సిద్ధార్థ్తో రిలేషన్పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అదితి. తామిద్దరం జంటగా నటించిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో తమ మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని చెప్పారు. హైదరాబాద్లో తన నానమ్మ ప్రారంభించిన స్కూల్ అంటే తనకెంతో ఇష్టమన్న అదితి అక్కడే తనకు సిద్ధు ప్రపోజ్ చేయడంతో కాదనలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్టు ఆ తర్వాత సిద్ధార్థ్ చెప్పాడని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 2.5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా తమ పూర్వీకులకు ఎంతో ప్రాధాన్యత ఉన్న అదే గుడిలో సిద్ధార్థ్ను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు అదితి రావ్ ఎవరు, వనపర్తిలోని ఈ ఆలయంతో ఆమెకు సంబంధమేంటి, ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే అదితి రావ్ అచ్చ తెలుగు అమ్మాయి. వనపర్తికి అదితికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆమె తల్లి విద్యారావు ఒకప్పటి వనపర్తి జాగీర్ చివరి రాజు రామేశ్వరరావు కుమార్తె. ఆ వనపర్తి చివరి రాజైన రామేశ్వరరావు మనవరాలే అదితి. ఇలా చూసుకుంటే ఈ హీరోయిన్ మూలాలు మొత్తం పాత వనపర్తి సంస్థానం అంటే ప్రస్తుత వనపర్తి జిల్లాలోనే పాతుకుపోయాయి. వనపర్తి జిల్లా వాసులకు శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ, కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, సింధూరు వంటి రకరకాల ప్రదేశాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఏటా ఈ ఆలయంలో 400 వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. అందుకే అదితి కూడా తన పూర్వీకులకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు స్థానికులు. ఆమె తన మూలాలను మర్చిపోలేదని, అది చాలా సంతోషించాల్సిన విషయమని అంటున్నారు. శ్రీరంగాపురం రంగనాథస్వామి అంటే అదితికి కూడా ఎంతో ప్రేమ. మొదటి పెళ్లి కూడా ఈ స్వామివారి ఆలయంలోనే చేసుకుంది. ఇక అదితి నాన్న ఎహసాన్ హైదరి. ఎహసాన్ అక్బర్ హైదరీకి మనవడవుతారు. అక్బర్ హైదరీ హైదరాబాద్ స్టేట్కు ఒకప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉంటే వాస్తవానికి సిద్ధార్థ్, అదితి ఎంగేజ్మెంట్ సమయంలోనే పెళ్లి అయిపోయిందంటూ ప్రచారాలు జరిగాయి కూడా. వాటికి క్లారిటీ ఇస్తూ చేతికున్న రింగుతో కేవలం నిశ్చితార్థం మాత్రమే అయిందని చెప్పింది. దాదాపు 2.5 ఏళ్ల ప్రేమ తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అయితే అదితికి ఇది రెండో పెళ్లి కాగా సిద్ధార్థ్కు కూడా రెండో పెళ్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.